గురజాల పట్టణంలోని కారంపూడ్ రోడ్లో ఉన్న బడేజానీ కాంప్లెక్స్ వద్ద స్థానిక మున్సిపల్ చైర్మన్ షేక్ బడేజానీ ఆధ్వర్యంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విచ్చేసిన మదార్ను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, ముస్లిం పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ నాగుల్ మీరా మేస్త్రి, వలీ గౌస్, షేక్ షరీఫ్ లాలు, సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ పాల్గొన్నారు. అన్న మళ్ళీ ఒకసారి పెట్టారు నిలబడారు ఫోటో వచ్చిందా జానీ గారు వచ్చిందా రాలా సార్ నోట్లో పెట్టారు ఒకసారి చూడండి ఇదర్ దే కెమెరా लक्ष्मण भाई को तुम्हारे बच्चे नागुर का अच्छा क्लोज है, तुम्हारा नागुर भाई का अच्छा क्लोज है। గౌరవనీయులు పెద్దలు మాచర్ల మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ గారు గురజాల పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా కలిసి ఆయనకు ఘనంగా సన్మానం చేసి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మదార్ సాహెబ్ గారు సీనియర్ నాయకులు, మాచర్ల నియోజకవర్గంలో దశాబ్దాల కాలం పాటు ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవలు అందించారు. ఆయన సోదరులు చతు సాహెబ్ గారు కూడా మాచర్ల మున్సిపల్ చైర్మన్గా సేవలు అందించారు. వారి కుటుంబం నుండి మళ్ళీ రెండో వ్యక్తి మదార్ సాహెబ్ గారు ఇప్పుడు మాచర్ల మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై పట్టణ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం ఎప్పుడూ కూడా మాచర్లలో తన రాతని ఎప్పుడూ కూడా రాజకీయ చరిత్రలో వారి ప్రస్థానాన్ని ఎప్పుడూ కూడా మంచి సువర్ణాక్షరాలతో దిగింపజేస్తుంది. ఈ సందర్భంగా మదార్ గారికి మా తరఫున, మా సన్నిహితులు అందరి తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే మదార్ గారు. మొట్టమొదట ఈ బర్త్డే చేసి సోదరులు బడేజానీ గారు, మా నాగుల వలి గారు, మా లాలు, నాగుల మీద తదితరులు అందరూ మా సన్నిహితులు ఇలా జరుపుకోవటం నాకు ఒక గర్వకారణం. గురజాల అంటే నాకు మాచర్లతో సమానం. ఎందుకంటే మాకు నలుగురు బాబాయిలు ఉన్నారు. మా నాయనమ్మ, రెండో నాయనమ్మ వాళ్ళ పిల్లలు, పిల్లలు కలిసి ఈ గురజాలలో వాళ్ళ ఆక్యుపేషన్ చాలా ఎక్కువగానే ఉంది. అది ఒక విషయం. ప్రస్తుతం మన రాజకీయాల్లోకి వెళ్తే ఎరపతినేని గారు ఈ కాన్స్టిట్యూన్సీలో ముందుగా మా బడేజానీ అన్నకు గారి బిషెస్కి చైర్మన్ ఇవ్వడం ఒక ముస్లింలలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించిన ఘనత ఎరపతినేని గారు. అలాగనే మాకు పల్నాటి బాలచంద్రుడైన బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ అమ్మగారు దుర్గాంబ గారి హయాంలో మా పెద్దన్నయ్య చతు సాహిబ్కు చైర్మన్గా ఇవ్వటం 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళి మాచర్ల పట్టణ. ఈ మధ్య తల్లికి వందనం ఒకే రోజు, ఒకే ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి, నలుగురు ఉంటే నలుగురికి, 5గురు ఉంటే 5గురు, ఈ రకంగా బాబు గారి ద్వారా అందించటం ద్వారా అనామకులు కూడా నా పిల్లల్ని చదివించుకోవాలనే ఏకైక దృక్పథంతో ముందుకెళ్తూ బ్రహ్మాండంగా చదవటానికి ఆస్కారం కల్పిస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. లోగడ అమ్మకు ఒడి వేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు వేస్తున్నానంటే 10 కోట్లే పడి, లేదు 20 కోట్లే పడి, ఆ 20 కోట్లు కూడా కాలేజీస్కి వేస్తే కాలేజీలు ఉన్నతంగా ఉండేవి. కాలేజీలు బ్రహ్మాండంగా వాళ్ళ సర్టిఫికెట్లు, స్టూడెంట్ సర్టిఫికెట్లు ఆపకుండా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు.
కానీ డైరెక్ట్ వేసేటప్పటికి తల్లి కానీ తండ్రి కానీ అరే ఈ 5,000 ఈ కావాలి పని ఉంది తక్కిన రిమైనింగ్ 5,000 6,000 తీసుకెళ్ళి అచ్చు బొమ్మ ఆటో చీట్ల ప్యాక్ ఆటో ఆడుకో తాగు కాజేసి ఆ యూత్ ఆ స్థాయిలో ఉన్న పిల్లలకి అవకాశాలు ఆ రూట్లో పోవడానికి మెండుగా కనబడి వ్యవస్థను నాశనం చేసిన దాఖలాలు వైసీపీ గవర్నమెంట్ అని చెప్తున్నాను. అయితే భవిష్యత్తులో బాబు గారు లాంటి పరిపాలన దార్శనికతే కావాలి. ఇవాళ అమరావతి వెళ్ళి చూస్తే దేదీప్యమానంగా ఉంది. అక్కడ వందల వేల మంది వచ్చి పని కోసం నిలబడి గట్టి నిలబడి పనులు దొరుకుతున్నాయి. అందరు సంతోషంగా ఉన్నారు. వాటెవరి మీద ఇవాళ ఈ సన్మానం చేసిన మా సోదరులు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.